బీపీ, షుగర్, థైరాయిడ్, ఒబెసిటీ, హార్మోన్ సమస్యలని మందులు లేకుండా నేచర్ మంత్ర ఫుడ్ తో రివర్స్ చేసుకోండి. మీరు సాహిత్యం గురించి, ఈ నృత్యం గురించి ఆలోచిస్తున్నప్పుడు మీకు డీప్ రూటెడ్‌గా డివోషన్ కూడా టచ్ ఉండాలి. యాక్చువల్‌గా మనం ఈ డాన్స్ బ్యాలే ఎందుకు చేస్తున్నాం? దీని కనెక్షన్ ఏంటి? ఎందుకని ఆ దేవుడిది చేస్తున్నాం? ఆ నృత్యాన్ని మనం ఎందుకు నర్తిస్తున్నాం? ఇలాంటివన్నీ కూడా ఉండాలి కదా! యూ మస్ట్ అండ్ యూ షుడ్ నో అబౌట్ ఆల్ దోస్ థింగ్స్ కదా! కోర్స్ అండి. ఎందుకంటే డాన్స్ అనేవి చాలా డీప్ రూటెడ్ అది మనకి. ఎందుకంటే మనమే కాదు. హ్మ్. అంటే అనిమల్స్ అంటే జంతువులు, మిగతా ప్రాణులు కూడా డాన్స్ చేస్తాయి. మీకు తెలిస్తే యాక్చువల్‌గా అవును. ఒక పక్షి ఉందనుకోండి. ఒక 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 లేడీ బర్డ్‌ని ఆకర్షించుకోవాలంటే ఆఖరికి యాహ్! నెమలిని తీసుకున్నా సరే, నెమలి గాని, ఏ పక్షి గాని అసలు అవి డాన్స్ చేస్తాయి. అసలు ఎంత అద్భుతంగా అవే స్టేజ్‌లాగా మొత్తాన్ని సెట్ చేసేసుకుని కలర్‌ఫుల్‌గా హ్మ్. గింజలన్నీ వేసుకొని అంటే మనకి ప్రకృతిలోనే కనిపిస్తుంది అవి. మన మూలాలు. హ్మ్. ప్రకృతిని చూస్తే ప్రతి ఇప్పుడు ఏనుగుని తీసుకున్నా మీరు చూడొచ్చు. ఒక సర్పాన్ని తీసుకున్నా చూడొచ్చు. అసలు అవి సంగీతానికి ఇట్లా మైమరిచి ఇట్లా ఆడుతున్న మన పశువుల్ని, గోమాతలను అవును. చూస్తే తెలుస్తుంది. చాలా అంటే శిశుర్వేత్తి, పశుర్వేత్తి. పశుర్వేతి అని అంటున్నాం గదా! హ్మ్. అట్లానే. కానీ మన మానవులకి మాత్రం ఉన్న ఒక శక్తి ఏంటంటే వాక్కు. వాక్కు. ఇన్ని కోట్ల జన అంటే జీవరాశుల్లో ఒక ఇంత వాక్కు, ఇంత పవరు, ఇంత ఎక్స్‌ప్రెషన్‌ని ఇది నేను అనుకుంటున్నాను అని వాగ్ధాటిగా అలా హ్మ్. చెప్పగలగటం గానీ, మాట్లాడడం గానీ, ఆ శక్తి ఉన్నది ఒక మనకి మాత్రమే. అంటే ఒక మానవులుగా మనం పుట్టినప్పుడు. అప్పుడు మనకి ఎంత రెస్పాన్సిబిలిటీ ఉండాలండి. ట్రూ. కదా! సో అన్నిటితో కనెక్షన్ కూడా ఉండాలి అలాగే. అట్లనే కనెక్షన్. ఎందుకంటే డాన్స్ చేస్తున్నప్పుడు మనలో ఉన్న షట్‌చక్రాలు అదే గదా చెప్పారు. ఇప్పుడు ఎవరు ఏ ఒక జెన్ ఫాలో అవుతున్నా, లేదు మన మెడిటేషన్ బౌద్ధిజం ఫాలో అవుతున్నా, మన హిందూయిజం మాట్లాడుతున్నా, ఒక ఒక ధ్యానం చేస్తున్నా, ఒక జపం చేస్తున్నా, ఈ ఈ ప్రక్రియ ఏదైతే ఉందో మన మన లోపలుండే షట్‌చక్రాలు అంటే 6 చక్రాలు. 6 చక్రాలు మూలం నుంచి అంటే మూలాధార నుంచి సహస్రార వరకు వెళ్ళే ఆ ఛానెల్స్‌ని టచ్ చేస్తూ వెళ్తుంది గదా! ఇప్పుడు హ్మ్. అది మనం డాన్స్‌లోనే కాదండి. ఒక సినిమా చూసినప్పుడు కూడా కలుగుతుంది. ఒక్కొక్క క్యారెక్టర్‌ని మనం ఆపాదించుకొని చూసినప్పుడు కూడా మనకి ఒక్కొక్కసారి ఆ క్యారెక్టర్ ఏం చేస్తుందని ఒక హారర్ మూవీ చేస్తున్నా, ఒక్కొక్క పేథాస్ సీన్ జరుగుతున్నా మనకే తెలియకుండా అశ్రువులు అంటే కళ్ళనీళ్ళు కారిపోతూ ఉంటాయి. లేకపోతే మనకే తెలియకుండా హార్పిలేషన్ అంటే ఒళ్ళు జలతరించే ఇవన్నీ వాళ్ళు ఆ సిట్యుయేషన్‌లో ఉండరు. బట్ మనం ఆపాదించుకుంటాం గదా! హ్మ్. ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ హ్యాపెన్స్ త్రూ మూవీస్ నార్ త్రూ డాన్స్. అందుకనే కళ అనేది చాలా గొప్పది. హ్మ్. కళ చాలా గొప్పది. యాహ్! సో, ఇప్పుడు పూజలు ఇలాంటివి నమ్మకం ఇవన్నీ కూడా ఉన్నాయా? దేవుడు, భక్తి మీకు? ఏది నమ్మకపోతే ఇంకేం నమ్ముతామండి? సరే యాహ్! ఏది నమ్మను. బాగుంది. హ్మ్. మరి ఏం నమ్ముతాం మనం? ఇప్పుడు నేనున్నానని నేను నమ్మాలన్నప్పుడు నాకొక తల్లిదండ్రులున్నారు. హ్మ్. నా తల్లిదండ్రులు నేను నమ్మాలి. ఇక్కడ ఏదో ఒక పవర్ లేకపోతే మనందరం ఎట్లా నడుస్తున్నాం? ఎలా అన్నీ పని చేసుకోగలుగుతున్నాం? అంటే ఇంత పెద్ద భూప్రపంచంలో ఇన్ని కోట్ల వేల జనాభాలో నేనెళ్ళి అందరితో మాట్లాడలేను గదా! హ్మ్. అందరూ వచ్చి నాతో మాట్లాడలేరు గదా! మనకి కొన్ని కనెక్టివిటీస్ ఉంటాయి. అట్లానే పనులవుతాయి. అట్లనే ప్రతి పని గాని, ప్రతి వ్యవస్థ గాని, ప్రతి సంపాదన ఆర్జించటం గాని అన్నీ దట్ ఆర్ ఆల్ గోస్ ఇట్స్ ఎ కనెక్టివిటీ. హ్మ్. అది అది నమ్మకాలతోటి పని లేదు. ఇప్పుడు దేవుడు ఉన్నాడని అంటే ఏంటి? దేవుడు లేడని అంటే ఏమిటి? కానీ నడిచే వ్యవస్థ ఒకటి నడుస్తుంది గదా! దానికి ఏ పట్టు లేకుండానే నడుస్తుందా? ఒక ఆధారం ఏదో ఉంటుంది ఏదో కదా! ఒక ఆధారం ఉండాలి కదా! నేను దేన్ని నమ్మనను. ఓకే. గుడ్. వెరీ గుడ్. ఇంక దేన్ని నమ్ముతాం మనం? హ్మ్. మనకి ఊపిరున్నంత వరకు మనం నమ్మి తీరాలి. ఏదో ఒక దాన్ని నమ్మకపోతే ఎలా అవుతది? ఇప్పుడు ఈరోజు నేను తిండి తిన్నాను. రేపటికి తింటాను. ఆ మరుసటి రోజు తింటాను. ఇవన్నీ కూడా నమ్మక వ్యవస్థే కదా! ఆ వ్యవస్థ నడవాలంటే ఒక ఆధారం ఉండాలి. ఆ ఆధారాన్నే నువ్వు ఏ పేరు పెట్టుకున్నా సరే, నువ్వని కాదు. అంటే నేను ఎవరైనా. ఎవ్వరైనా సరే. ఎవరికి వారికి వాళ్ళే. వాళ్ళల్లోనే దేవుళ్ళు చూసుకోవాలి. వాళ్ళల్లోనే దానికి దేవుళ్ళని పెట్టుకుంటారు. పవర్ అని పెట్టుకుంటారు. ఇంకోటని పెట్టుకుంటారు. దట్ డజంట్ మ్యాటర్. ఆ నడిపించే శక్తికి నువ్వు నమ్మితే ఏంటి? నమ్మకపోతే ఏంటి? హ్మ్. ఇప్పుడు సూర్యుడు రావటం లేదా? కాదు గదా! అన్నమాచార్యులు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఇదేంటి అన్నమాచార్యులు ఒక కృతి రాశారు గదండీ! ఏదంటే అదేంటిది ఎండ ఎండ హ్మ్. ఇది
ఒక ధనవంతుడికే పడుతుందా వీడికి పడదా అనే ఒక అన్నమాచార్య కీర్తనం. కృతి ఉంది, కీర్తన. ఆయన అన్నట్టు సూర్యుడు అనేవాడు పాడొచ్చు కదా ఆ? పాడొచ్చు కదా అయ్యో వద్దండి, అట్లా కాదు, పాడేశాను అంతే. చాలా కొంచెం అది హమ్ చేయండి, కొంచెం పాడకండి, హమ్ చేయండి. వదిలేండి, పాడతాను డెఫినెట్గా పాడతాను. దానికన్నా జతులు చెప్తాను, చాలా బాగుంటాయి. అంటే ఇట్ గివ్స్ అ గ్రిప్ అనమాట. చాలా బాగుంటుంది. పాటలు సింగర్స్ పాడాలి. ఇప్పుడు మేము గురువులు కాబట్టి పాటల కన్నా కూడా జతులు చెప్పామనుకోండి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఓకే. సో రోజు పూజలు చేస్తారు. పూజలని అంటే ఎవరు ఏది నమ్మకాలు ఉంటే అది. అంటే నా వరకు నేను నేను చేసేది నేను నమ్మాలి. నేను నమ్మిన దాన్ని జనానికి చెప్పాలి. ఇప్పుడు కృష్ణుడి గురించి నేను ఒక కీర్తన చేస్తా, రాముడి గురించి చేస్తా, లేదు నరసింహస్వామి గురించి చేస్తా. అప్పుడు ఆయన నమ్మకపోతే, ఆ నమ్మకాలు నేను ముందు పెట్టకపోతే, అప్పుడు నేనే నమ్మకపోతే నేనేం ముందుకు నడిపిస్తాను, ఏమి జనానికి చెప్పగలను నేను? అందుకనే ఐ బిలీవ్ దెర్ ఇస్ సమ్ పవర్. అదే చెప్పాను కదా, దానికి ఏ పేరన్నా పెట్టుకోవచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్. సో ఇప్పుడు డాన్సర్గా మీరు మొత్తం ఒక ప్రపంచం తిరిగి వచ్చారు. మీరేం చేశారో, మీరేం అనుభవించారో దాన్ని మళ్ళీ ఎక్స్ప్రెస్ చేస్తున్నారో వాళ్ళందరికీ చూపిస్తున్నారు. ఇప్పుడు ఒక డాన్సర్ అయిన తర్వాత యూజువల్గానే ఇప్పటిదాకా మనం తెలుగు ఫిల్మ్ హిస్టరీ చూసినప్పుడు విశ్వనాథ్ గారు ఇలాంటివి ఏమైనా సినిమాల్లో ఆర్టిస్టులను పెట్టుకోవాలి, ఒక కూచిపూడి డాన్సర్ని పెట్టుకోవాలి అనుకుంటే ఆల్రెడీ వెల్ ట్రైన్డో లేకుంటే పర్ఫార్మెన్సెస్ ఇస్తున్న వాళ్ళనో తీసుకుని ఆపర్చునిటీస్ ఇస్తారనేది మీరెందుకు కనిపించలేదు? అలా మీరు ఆయన కళ్ళలో ఎందుకు పడలేదు? లేదు, ఆయన మొదటి సినిమాలు అంటే నాకు ఫస్ట్ మొదటి తెరంగేట్రం ఆయన సినిమాతోటి స్టార్ట్ అయిందండి. విశ్వనాథ్ గారి సినిమా చందమామ రావే జాబిల్లి రావే, ఆ పాటతోటి నేను యాక్చువల్గా మా వెంపటి చిన్న సత్యం గారు, మా గురువు గారు, ఆయన ఆశీర్వాదంతో నేను ఆ సినిమాలో నన్ను తీసుకున్నారు. శేషు మాస్టర్ గారు వచ్చి విశ్వనాథ్ గారి ఆశీర్వాదంతో ఫస్ట్ ఆయనకి కాళ్ళకి నమస్కారం పెట్టి నేను తెరంగేట్రం అయింది నాకు. సిరిసిరి మూవ్ కాదు, ఇది సిరివెన్నెల. సో సిరివెన్నెల సినిమాలో మీరు అప్పుడు చేసింది చాలా చిన్ని కృష్ణుడు అంటే చైల్డ్ ఆర్టిస్ట్ గా మాత్రం చేశారు. అవును. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఒక హీరోయిన్ గానో మిమ్మల్ని అలా ఎందుకు తెలుసా? ప్లేస్మెంట్ ఏమో. ఎందుకంటే మా ఇల్లు ఇక్కడ ఉంటే చంద్రబాబు అంకుల్ వాళ్ళ ఇల్లు ఇక్కడ, పక్కనే విశ్వనాథ్ గారి ఇల్లు. చిన్నప్పటి నుంచి నన్ను చూసేసరికి నేను హీరోయిన్ గా కనిపించిన ఉండనేమో. అలా ఎలా అసలు డాన్సర్ గా కనిపించవచ్చు? డాన్సర్ గానే కనిపించాను. డాన్సర్ని తీసుకుని వాళ్ళు ట్రయల్ చేయాలంటే మరి నాకు తెలియలేదు ఎందుకు ఏంటి అని. మిగతా వాళ్ళందరూ ట్రై చేశారు అండ్ దే ప్రూవ్డ్ ఇట్. ఐఎమ్ హీరోయిన్. అండ్ ఇప్పుడు మలయాళం తులసీదాస్ గారి సినిమా చెప్పాను కదండి, దాంట్లో డాన్సరే, మొత్తం డాన్సింగే. మీరు ఆ సాంగ్ చూస్తే తెలుసు, గణపతి పాదం అనే ఒక సాంగ్, మొత్తం అంత డాన్సే. కానీ ఆ టైం ఫ్రేమ్కి నేను బహుశా నేను ప్రయత్నించలేదు ఏమో. అంటే ఇట్స్ ఆల్ రిటర్న్ ఇన్, అది ఇది చేయలేదే, అది చేయలేదే, ఏమో నాకు అది దాన్ని ఎలా స్పందించాలో తెలియలేదు. ఇంత స్పందిస్తున్నప్పుడు అలాంటి వాటికి చిన్నవిగా స్పందించాలో. కాకపోతే ఏంటంటే ఎవ్రీ ఆర్టిస్ట్, అంటే ఇప్పుడు నేను డాన్సర్ని అవన్నీ తీసి పక్కన పెడితే ప్రతి ఒక్కరికి విశ్వనాథ్ గారంత పెద్ద డైరెక్టర్లతోటి వర్క్ చేయాలి అనే ఒక అంబిషన్స్ ఉంటాయి. నాకు ఉన్నాయి, డెఫినెట్గా లేదు అని చెప్పను, ఖచ్చితంగా ఉన్నాయి. కానీ అది అవ్వలేదే అయ్యయ్యో అనుకునేది లేదు. ఎందుకంటే ఆ రోజుల్లో విశ్వనాథ్ గారు అలా చెప్తే ఈ రోజుల్లో ఉన్న డైరెక్టర్సు ఇంకా కొత్తదనంగా చక్కగా చెప్తున్నారు. కాకపోతే మనం అక్కడ ఆగిపోకూడదు కదా. ఇప్పుడు విశ్వనాథ్ గారు వచ్చేంత వరకు దానికి ముందు మన పూర్వం దర్శకులు చెప్పినవన్నీ మనం చూస్తూ వచ్చాం. మన జనరేషన్ ఈజ్ వెరీ వెరీ గుడ్ జనరేషన్ బికాస్ వీ నో హౌ మాన్యువల్ ఈజ్ వర్కింగ్, హౌ టెక్నికల్ ఈజ్ వర్కింగ్. అండ్ అది ఫేడ్ అయిపోవడం చూసాం, కొత్త తరాన్ని చూస్తున్నాం. కొత్త తరం చేస్తున్న మంచి మంచి పనులు, అంటే ఇప్పుడు రాస్తున్న రైటర్స్ కానీ, ఇప్పుడు తీస్తున్న డైరెక్టర్స్ కానీ, ఇప్పుడు మంచి మంచి సినిమాలు, ఎన్ని మంచి సినిమాలు వచ్చినాయండి. ఆఖరికి నేను మొన్న 8 వసంతాలు వచ్చింది, అది ఎంత బాగుంది అసలు. ఆ డైరెక్టర్ గారు అసలు ఫణీందర్ గారు, ఆయన ఎంత బాగా తీశారు అసలు సినిమాని. ఈవెన్ ఐ ఫెల్ట్ లవ్ విత్ దట్ మూవీ. అంటే నాలోని ఒక తెలియని స్పందన బయటకు వచ్చింది. అట్లానే మొన్న ఒక సినిమా, ఇప్పుడు దీనికి సినిమా అదేంటిది, ఇప్పుడు సంక్రాంతికి రిలీజ్ అయిన అనిల్ రావుపూడి గారి సినిమా కానీ ఎంత బాగున్నాయి. ఇప్పుడు దాంతో ఆగిపోకూడదు. క్లాసిజం అంటే ఇప్పుడు మోడర్నిటీ ఎక్కువైపోయింది కాబట్టి మనం దాంతో అయ్యో అవి మంచి, అవి
వాటిని కొట్టేవాళ్ళు రాలేరు, రారు. ఎవర్ గ్రీన్ క్లాస్. ఎవర్ గ్రీన్, అందుకనే దాన్ని ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ అన్నారు. కానీ దాంతో ఒక వ్యవస్థ ఆగిపోతుందా? కాదు కదా. ఇప్పుడు దాన్ని ఎంత ఆపాదిస్తున్నామో మనలాంటి వాళ్ళు దాన్ని ఆపాదించి మన ముందు జనరేషన్ ఉన్న వాళ్ళకి మనం ఒక వారధిగా తయారవ్వాలే తప్పితే ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయాలి నాకు తెలిసి. ఎందుకంటే ఇప్పుడు నేనున్నప్పుడు మా అమ్మ ఒకలాగా ఆలోచించేవారు, నేను ఒకలాగా ఆలోచించేదాన్ని. కాదు నీ వ్యవస్థ తప్పు అని అంటే నేను అక్కడతో ఆగిపోయి ఉండేదాన్ని కదా. ఈరోజు నేను ప్రపంచం అంతా తిరిగి వస్తున్నాను. ఇట్లా పిల్లలకి అంటే డిఫరెంట్ కల్చర్స్, ఇప్పుడు భారతీయులకే కాదు కదా నేను నేర్పించేది, అక్కడ ఉన్న వాళ్ళకి నేర్పిస్తున్నాను. అసలు మన కల్చర్ తెలియదు, ఏమీ తెలియదు. నేను ఇంత తిరగలుగుతున్నాను, మన సాంప్రదాయాన్ని, మన కూచిపూడి యొక్క కళని నేను అక్కడికి వెళ్ళి ప్రచారం చేస్తున్నాను అని అంటే అది ఎంత పెద్ద గొప్ప విషయం. ఇప్పుడు వాళ్ళు అది ఆపాదించి అది ఒప్పుకున్నారు కాబట్టే కదా మనం చేయగలుగుతున్నాము. అట్లానే ఇప్పుడున్న రైటర్స్, డైరెక్టర్స్ ఇప్పుడు ఎంత కొత్తదనంగా చూపించగలుగుతున్నాము. ఎందుకంటే అటెన్షన్ స్పాన్ తగ్గిపోయింది. పాప వాళ్ళు కూడా ఏం చేస్తారండి కదా. మీరు చిన్నప్పుడు మీ ఇంటి పక్కనే చంద్రమోహన్ గారు, ఆ పక్కనే విశ్వనాథ్ గారు, ఇలా 3 ఇళ్ళు పక్క పక్కనే ఉన్నప్పుడు ప్రతిసారి మీకు అనిపించేది అంటే వీళ్ళు ఇంత పెద్ద నటులు అయ్యారు, లేకపోతే ఇంత పెద్ద డైరెక్టరు, మనకు కూడా ఏదైనా ఆపర్చునిటీ వస్తుందా, లేకుంటే మనం కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చాము, ఆ వీధిలో ఒక ఫీల్ అనేది ఉంటుంది, ఒక వైబ్రేషన్ అనేది కనిపిస్తూ ఉంటుంది కదా. అట్లా నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం కదా. ఇప్పుడు అత్త ప్రభగారు మేనత్తే స్వయంగా, మా నాన్నగారు ఫిల్మ్ ఎడిటరు, పైగా ఇంట్లో అందరూ డాన్స్ నేర్చుకున్నారు అందరూ. కాకపోతే ఏంటంటే నేను ముందుకు తీసుకెళ్ళగలిగాను, మిగతా వాళ్ళు తీసుకెళ్ళలేదు, అంతే తేడా తప్పితే. అక్కడే ఉండేవాళ్ళు కాబట్టి అంకుల్ ఆంటీ మాకు తెలుసు చిన్నప్పటి నుంచి. వీ హ్యావ్ గ్రోన్. అంటే ఇప్పుడు ఎస్పీబీ అంకుల్ కానీ వీళ్ళందరినీ చూస్తూ పెరిగాము. అందుకని మనకి ఒక ఆపర్చునిటీ రాలేదే అనే ఫీల్ అయి ఉంటే గబగబా నేనే ముందు వెళ్ళి అడిగేసి ఉండేదాన్నేమో. లేకపోతే అడగటం అనేది ఎందుకో మా జనరేషన్కి, ఎస్పెషలీ మై హౌస్, అంటే హౌ యూ అప్బ్రింగ్ ద చైల్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా. ఆ రోజుల్లో మేము అయ్యేది అడగాలి, దీనికి స్పందించాలి, దీనికి ఇట్లా అంతా ఉండేది కాదు. గెట్ గో డూయింగ్ గో విత్ ద ఫ్లో ఇట్లానే ఉండేది తప్పితే. పైగా నేను ఒక చోట కూర్చుని ఇది పోయిందా ఆపర్చునిటీ, అయితే దీనికి ఏడవాలను, లేకపోతే ఈ ఆపర్చునిటీ వచ్చింది అని సంతోషపడ. కీప్ వర్కింగ్ మ్యాన్, కీప్ డూయింగ్ యువర్ డ్యూటీ, ఇంతే తప్పితే అలాంటి మైండ్ సెట్ తప్పితే అయ్యో ఇది రాలేదు, ఇది వచ్చింది, అవి రాలేదు, ఇవి రాలేదు, అట్లా ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఒకటి పరచూరి గోపాలకృష్ణ అంకుల్ వాళ్ళతో మాత్రం, అంకుల్ నన్నేంటి అంకుల్ మీరు అందరూ కలిపి, ఎందుకంటే ఆ సినిమా అయ్యాక మళ్ళీ వంశానికి ఒకటి ఇవన్నీ వచ్చినాయి కదా. అప్పుడు అడిగినప్పుడు పరచూరి అంకుల్ని అడిగినప్పుడు లేదురా అని చెప్పేసి మళ్ళీ కృష్ణ గారితో ఒక సాంగ్ హీరోయిన్ గా రావడానికి చెల్లెలుగానే ఫిక్స్ అయిపోవాలి నేను అడిగాను. అప్పుడు అడిగాను, మీరు అడిగారా అనేది నాకు గుర్తుకు తెచ్చుకుంటే అదొక్క ఇన్సిడెంట్ గుర్తొచ్చింది తప్పితే ఇంకా నేను ఎవరిని నాకు ఈ సినిమా ఇవ్వండి, లేకపోతే నేను ఈ పలానా చోట నేను డాన్స్ చేస్తాను, నాకు ఆపర్చునిటీ ఇవ్వండి, ఇవ్వండి కన్నా మా సాధనంత ఏంటంటే యూ వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్, దెన్ ఆటోమేటిక్లీ థింగ్స్ విల్ అరైవ్, థింగ్స్ విల్ కమ్ అండ్ వీ విల్ గో. అంతే తప్పితే ఈ రోజుకి ఎప్పుడు నాకు ఇది ఇవ్వండి అది ఇవ్వండి అనేది ఎవరిని ఎప్పుడు అవసరం రాలేదేమో తెలియదు. మరి ఇప్పుడు ఆలోచిస్తాను. సో ఇప్పుడు ఆలోచించిన దోస్ వర్ ద గోల్డెన్ డేస్. అప్పుడు కొన్ని నాస్టాలజిక్ మూమెంట్స్ ఉంటాయి, మెమరీస్ అనేవి ఉంటాయి. చిన్నప్పుడు ఏమీ తెలియని టైంలోనే పక్కన వాళ్ళతో ఉండడం, కలిసి పని చేయడం కావచ్చు, ఊరికే వాళ్ళ ఇంటికి వెళ్ళడం, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. అవునండి ఉంటాయి. మర్చిపోయాను, ఏడు నాగేశ్వరరావు గారి ఇల్లు కూడా మాకు ఇక్కడే. ఫస్ట్ మా ఇల్లు ఇట్లా ఉండేవి ఉన్నాయి, మొత్తం అంతా వాళ్ళతో పెరిగాం కాబట్టి. ఒక ప్రొడ్యూసర్ ఉన్నారు, ఒక డైరెక్టర్ ఉన్నారు, ఒక ఆర్టిస్ట్ ఉన్నారు, ఒక డాన్సర్ ఉన్నారు, ఎడిటర్ ఉన్నారు, అంతా వీధంతా వాళ్ళే ఉండిపోయారు. అట్లానే ఉండేవాళ్ళం. అంటే ఇది వరకు అంతా అట్లానే ఉండే. అందుకనే ఒక ఆర్టిస్ట్ అనో ఇంకోటి వాళ్ళంతా చూసేవాళ్ళు చాలా సింపుల్ సిటీగా ఉండేవాళ్ళు. చాలా అసలు మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం, మాకు అన్ని పనులు తెలుసు, అన్ని పనులు నేర్చుకున్నాం, అలా ఇంట్లో వంటలు చేయడం తెలుసు అన్నీ. సో దట్ డజన్ లైక్ ఒక హీరోయిన్, ఒక ఆర్టిస్టు అట్లాంటిది ఏముండదు. ఇంటికి వెళ్తే మళ్ళీ సరాసరి కదా, మొత్తం మన పనులు మనం చేసుకోవాల్సిందే, మన ఇవి చేసుకోవాల్సిందే. ఈవెన్ మీరు అడుగుతుంటే నాకు అనిపిస్తుంది, ఒక ఆర్టిస్ట్గా ఉంటే జనం యొక్క వ్యూ వాళ్ళు వీళ్ళ వాళ్ళు అనేది చూడరు కదా. జనం చూసేటప్పుడు ఈ క్యారెక్టర్ నాకు నచ్చిందా, ఈ క్యారెక్టర్
నాకు ఏమిస్తుంది, ఈ క్యారెక్టర్ నుంచి నేను ఏం తీసుకుంటున్నాననే కాసేపు నవ్వుకోవడమో, కాసేపు తిట్టుకోవడమో, విలన్ పాత్రలు అయితే, హీరో పాత్రలు అయితే కాసేంత మెచ్చుకోవడమో ఇవే ఉంటాయి. కానీ వీళ్ళ వాళ్ళ కెమెరా పెట్టేశాక ఇప్పుడు మీరు కెమెరా పెట్టారు, నేనేం మాట్లాడాలి, మీరు అడిగేదానికి సమాధానం చెప్తున్నాం కదా, వీళ్ళ వాళ్ళ ఇట్ ఇస్ ఆల్ ఎక్స్పీరియన్స్ కదా, దేర్ ఓన్ ఎక్స్పీరియన్స్. దట్ డజంట్ సర్వ్. ఈవెన్ నేను డాన్స్ చేస్తున్నప్పుడు కూడా దట్ వోంట్ హెల్ప్ మీ. నేను చేశానా లేదా, అక్కడ ప్రజెంట్ చేశానా లేదా, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో ట్రూ. సో ఇప్పుడు మధురిమ గారు మధుబాల కాస్త వద్దులేండి, మళ్ళీ జనాన్ని కన్ఫ్యూజ్ చేయొద్దు. మధురిమ నార్లాకి ఒక లైఫ్ గోల్ అనేది ఒకటి ఏదో పెట్టుకుని ఉంటారు కదా. చిన్నప్పుడు అలా ఏమైనా పెట్టుకున్నారా? 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయకుండానే వచ్చేసారు, ఆ తర్వాత 10th కంప్లీట్ చేశారా? ఏం చేశారు? గోల్స్ అన్నీ నేను పెద్దగా అంత పెట్టుకోనండి. ఐ వాంట్ టు ఫ్లో అండ్ ఐల్ ఫ్లో. ఒక స్టిగ్మా కనుక ఉందనుకోండి, నేను ఈ గోల్ చెయ్యాలి అని డిసైడ్ అయిపోతే చెయ్యాలి అంతే. రిజల్ట్స్తో మనకు పనిలేదు, మనం చెయ్యాలి. ఓకే, ఇది చేయలేదా, ఇది లేదా, ఇది నేర్చుకుందాం, అది లేదా, అది నేర్చుకుందాం. ఇప్పుడు ఒక బ్యాలే చేసేటప్పుడు అంటే నా కాలు ఈ లెవెల్కి రావాలి, ఆ లెవెల్కి రావాలంటే దానికి నాకు సాధన కావాలి. వెంటనే ఎక్కడ ఆయన అమెరికాలోనే ఉంటారు, అనిల్ నాట్యవేదాని, ఆయన దగ్గర కలరిపైతు అంటే కేరళ నుంచి అనమాట. మార్షల్ ఆర్ట్ ఫామ్స్, మనకి ఇండియన్ మార్షల్ ఆర్ట్ ఫామ్స్, మనం మిగతావన్నీ చూస్తాం కుంఫు అవి అట్లా కాదు, కానీ ఇది ప్రాపర్ అంటే మనకి మన భారతీయత. అది అంటే ఆ సాధన కావాలి, నేర్చుకున్నా. అట్లనే చదువు నేర్చుకున్నా. ఇది గోల్స్ అని అంటామా అంటే మీరు అది పేరు పెడితే అదే అనుకుంటాను, మరి నాకు తెలీదు. ఎక్కడ దాకా చదువుకున్నారు, ఏం చదివారు? నేను ఎంఏ కూచిపూడి అయింది, పిహెచ్డికి ఇప్పుడు నా రీసెర్చ్ అంతా మొదలు పెట్టాను. అన్ని దాని తర్వాత అంటే మీరు ఆ మధ్యలో ఏం చేశారు? 10th క్లాస్ అయిన తర్వాత మళ్ళీ ఎగ్జామ్స్ రాయడం. బిఏ రాశాను, కట్టుకున్నాను, బిఏ రాశాను, ఎంఏ అయిపోయింది, ఎంఏ కూచిపూడి అయిపోయింది, పిహెచ్డికి ఇప్పుడు మొత్తం ఆ వర్క్ జరుగుతుంది, రీసెర్చ్ వర్క్ జరుగుతుంది. మా గురువు గారు వచ్చిన మెంటర్ ఆయన రాణి సదాశివమూర్తి గారు, తిరుపతి ఎస్వి యూనివర్సిటీ కాదు, వేద యూనివర్సిటీ ఇది ఉంది కదా, తిరుపతిలో ఉంది, దానికి ఆయన డీన్గా ఉన్నారు. అట్లానే నాకు నా స్పిరిచువల్గా అంటే ఆధ్యాత్మికంగా ఇది యనమండ్ర శ్రీనివాస్ శర్మ గారు, ఆయన చాలా అంటే నాకు ఈ పాటలు కానీ ఇవి కానీ కావాలన్నప్పుడు సంస్కృతంలో చాలా ఇవి నాకు జటిలమైన ఒక పదాలు ఉన్నప్పుడు వాటి గురించి తెలుసుకోవాలంటే, సో ఐఎమ్ ఇంటూ లైక్ అంటే ఏ వర్క్ కావాలంటే అవి వాళ్ళని అప్రోచ్ చేసుకుంటూ వెళ్ళడమే కదండి, అంతే. ఇది అంటే గోలా అవి మనకి ఒక ఐ థింక్ సో ప్రతి మనిషికి ఒక పర్పస్ ఉంటుంది. బహుశా నా పర్పస్ ఇదేమో, కళకి భగవంతుడు అంటే దిస్ యూనివర్స్ ఇఫ్ డజంట్ అలవ్ హౌ కెన్ బీ ఐఎమ్ సిట్టింగ్ హియర్ టుడే కదా. సో ప్రకృతి సహకారం అంటాం, మనం సహకరిస్తే వీ కెన్ అచీవ్. ఖచ్చితంగా మనం ఏమనుకుంటున్నామో నిజంగా ప్రకృతి కూడా అదే అనుకుంటే దట్ విల్. నేను సాధనకి భయపడను, హార్డ్ వర్క్కి భయపడను. సో మనం పనులు మనం చేసుకుంటూ ఉంటే అసలు మన ఈ లైఫ్ చాలదు. నాకు తెలిసింది అది, నా ఎక్స్పీరియన్స్ ఏంటి అని నన్ను అడిగారు కదా. మనం పని చేయడం మొదలు పెడితే ఈ లైఫ్ సరిపోతుందా? సరిపోదు. యాక్చువల్గా ఇఫ్ యూ గో డిగ్ ఇన్ టు అవర్ శాస్త్రాస్, లైఫ్ సరిపోదు. అట్లాంటప్పుడు దాని మీద వర్క్ చేస్తుంటే ఆటోమేటిక్గా రావాల్సిన టైంలో ఇప్పుడు చూడండి, అగైన్ యూ కాల్డ్ మీ. ఇప్పుడు అదేంటది తరుణ్ భాస్కర్ గారు, ఆయన అట్లానే కదా పిలిచారు, ఆయన కూడా ఇది ఇప్పుడు కల్ట్ మూవీ యాక్చువల్గా. యూ విల్ సీ మీ అ డిఫరెంట్ దేర్. యాక్చువల్గా ఈ నగరానికి ఏమైంది ఆ సినిమాలో చేస్తున్నాను నేను. సో ఎట్లా అంటే అట్లానే ప్రకృతి, వెన్ ఐఎమ్ రెడీ థింగ్స్ విల్ అపియర్, అంతే. ఎగ్జాక్ట్లీ. When you're clean chit, when your vision is clear, everything is visible. Adi what you want to become. సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అన్నిట్లలో యాక్ట్ చేశారు, అటు హీరోయిన్గా చేశారు, ఇటు చెల్లిగా చేశారు. మోస్ట్ ఎక్కడైతే కొంతమంది ఎదురు చూస్తూ ఉంటారో అలాంటి చిరకాలం గుర్తుండిపోయే లాంటి కొన్ని మెమరీస్ని అయితే మీరు బ్యాగ్లో పెట్టేసుకొని అలా ఉన్నారు. సడన్గా వానిష్ అయిపోయారు. వాట్ వాజ్ ద రీజన్? ఎందుకు వెళ్ళిపోయారు? ఓన్లీ నన్ను డాన్స్ పిలిచింది, డాన్స్ నన్ను సెలెక్ట్ చేసుకుంది అని కాదు, ఏదో ఉంది. ఏం జరిగింది అసలు? ఏం జరిగిందా? ఒక హారర్ మూవీ లాగా ఒక సినిమా తీస్తే ముందు పెడతాను నేను.
ఫ్రేమ్ బై అదే ఫ్రేమ్ బై ఫ్రేమ్. అప్పుడు మీకు అట్లా కనిపిస్తుంది. అట్లా ఏం ఉండదు. లేదా? మీరు ఇంటికి వెళ్తే మీ పనులు మీరు చేసుకోవాలి, నా పనులు నేను చేసుకోవాలి. అట్లా అవన్నీ ఒక మనం భూతద్దంలో చూస్తాం. జీవితం అన్నాక అన్ని ఆస్పెక్ట్స్ జరుగుతాయి. అన్ని ఆస్పెక్ట్స్ మనం ఆస్వాదించాలి, ఏడవాలి, నవ్వాలి. ఇవన్నీ సర్వసాధారణం. ప్రతి మనిషికి, ప్రతి జీవికి సర్వసాధారణమైన విషయాలు. మనం భూతద్దంలో పెట్టి చూస్తే అవి పెద్దగా కనిపిస్తాయి. నాది పాత్ అని ముందుకు నడుస్తూ ఉంటే మనకి పాత్ కనిపిస్తూ ఉంటుంది. సింపుల్ యాజ్ సచ్. అంతే. దీన్ని ఒక పెద్ద భూతత్వంలో పెట్టి నేనేదో చేసి ఏం చేయలే. అదృశ్యం అయిపోయారు. అదృశ్యం అనే మాట కాదండి, మీరు దృష్టి నా మీద పెట్టాలా అంతే. ఇంకొక జోనర్ లో ఉన్నారు మీరు, ఇంకో ఫేజ్ లో, ఇంకో పాతలో వెళ్తూ ఏ ఫేజ్ లోనూ లేను. చక్కగా ఏంటంటే కళలకి మేబీ ప్రకృతి నన్ను పిలిచింది. అంటే ప్రకృతి నన్ను పిలవకపోతే నేనే చేస్తాను, నేనే అనుకుంటే నేను వెళ్ళలేను అంత దూరం. కానీ ఏదైనా సరే అంటే నాకు ఆపర్చునిటీస్, అంటే మీరు అన్నారు కదా ఇందాక, అవకాశాలు నన్ను పిలిస్తే నేను వెళ్తాను అంతే. అవకాశాలు నన్ను పిలవాలి, నేను వెతుక్కుంటూ వెళ్తే మీరు ఇప్పుడు నేను అడుగుతాను అర్జెంటుగా, ఏమండి నాకు ఒక 10 సినిమాలు కావాలి, డైరెక్టర్స్ ప్లీజ్ ఐఎమ్ రెడీ అని అంటే ఇచ్చేస్తారా? అలా కాదు కదా. ఇప్పుడు వాళ్ళు రాసుకున్న కథకి నేను సూట్ అవ్వాలి, అది నేను చేస్తానని వాళ్ళు నమ్మాలి. అది నమ్మి నాకు ఇచ్చినప్పుడు అది నేను సవ్యంగా ప్రజెంట్ చేయాలి. దాంతో అయిపోతుందా కదా? కాదు. అది ఎడిటింగ్లో పోకుండా డైరెక్ట్గా మొత్తం అంతా జనానికి వెళ్ళి చేరి ఆ జనానికి నచ్చితే అది అందరికీ నచ్చుతుందా? 99% నో. కొంతమంది బికాస్ జనః లోకోబరు అంటే భిన్న రుచి అని అన్నారు. అంటే రుచులు వేరుగా ఉంటాయి. సో దట్ అండ్ ఆల్ వీ డోంట్ నో. అందుకనే అని చెప్పేసి భూతద్దంలో చూడొద్దు ఏది. చక్కగా ముందుకు నడుద్దాం, పాత కనిపిస్తుంది దాంతో వెళ్ళిపోవడమే అంతే. ఇప్పుడు ఏది ఒక నేను గురువుని, డాన్స్ గురువుని, నేను ఇట్లానే ఉంటాను అని అంటే సినిమాకి రాలేను కదా. అదే సినిమా ఆర్టిస్ట్ నేను సినిమా చెప్తే నాకేం తెలియదు అని అంటే ఇవన్నీ చేయలేను కదా. ఇదే కాదు, రేపు బిజినెస్ చేస్తాను, ఇంకోటి చేస్తాను, ఇంకోటి. వేర్ ఎవర్ ద ఆపర్చునిటీస్, వై వుడ్ ఐ లిమిట్ మై సెల్ఫ్? నాకెప్పుడు ఒక మనిషికి, నేను చెప్పాను కదా, ఇన్ని కోట్ల జీవరాశుల్లో ఒక మనిషికి మాత్రమే వాక్ అనే శక్తి ఉంటుంది. ఆ శక్తి ఉన్నప్పుడు, మనకి భయం లేనప్పుడు, మనం కష్టపడి పనిచేస్తా అన్నప్పుడు స్కై ఈజ్ ద లిమిట్. ఎక్స్ప్లోర్ ఇట్, డూ ఇట్. దీనికి నేను ఇట్లానే ఉంటాను, ఇలానే చేస్తాను. ఇట్స్ అ కమిట్మెంట్. అంటే ప్రతి పనికి మనతోటి మనకు కమిట్మెంట్, బయట వాళ్ళతోటి కాదు, మనతోటి మనం కమిట్మెంట్గా ఉన్నప్పుడు వై డూ వి వరీ అబౌట్ వాట్ ఈస్ కమింగ్, వాట్ ఈస్ గోయింగ్, నాట్ వాట్ ఈస్ ద రిజల్ట్. రిజల్ట్ మనం అనుకుని రాలేదా, పక్కన పెడతాం, ఎవరో దానికి వెళ్తూ ఉంటాం అంతే.